సాలేశ్వరం జాతర ప్రారంభం. భక్తుల రద్దీకి కట్టుదిట్టమైన ఏర్పాట్లు, భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బధావత్ సంతోష్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ బుధవారం నల్లమల్ల అటవీ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పర్యటించి జాతర ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. జిల్లా కలెక్టర్ బధావత్ సంతోష్ మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని లింగాల మండలంలోని సుందరమైన నల్లమల్ల అడవుల మధ్య వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సాలేశ్వరం లింగమయ్య స్వామి జాతర బుధవారం ఉదయం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం జరిగే ఈ జాతరకు తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది భక్తులు తరలి వస్తుండటం విశేషం. ప్రకృతి సోయగాల నడుమ జరిగే ఈ జాతర భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతుందన్నారు. 3 రోజుల పాటు కొనసాగే ఈ మహోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా యంత్రాంగం ముందస్తుగా విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నాయని, ముఖ్యంగా తాగునీటి సరఫరా, అన్నదానం, విశ్రాంతి మండపాలు, తాత్కాలిక నివాస సదుపాయాలు వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఏర్పాట్లపై భక్తులతో కలెక్టర్ ఆరా తీశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన క్యూ లైన్లు, పార్కింగ్ ప్రాంతాలు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను వారు సమీక్షించారు. అలాగే సీసీ కెమెరాల ద్వారా నిఘా వ్యవస్థను బలోపేతం చేసి భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని, వైద్య సేవల పరంగా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయబడినట్లు అధికారులకు తెలిపారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే చికిత్స అందించేందుకు మెడికల్ క్యాంపులు, అంబులెన్స్లు సదుపాయాలు సిద్ధంగా ఉంచారు. అడవి ప్రాంతం కావడంతో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచినట్లు, ఏమన్నా ఇబ్బందులు ఉంటే తెలపాలని కలెక్టర్ భక్తులను కోరారు. భక్తులు సురక్షితంగా మరియు సౌకర్యవంతంగా జాతరలో పాల్గొనేలా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. జాతర 3 రోజుల పాటు అధికారులు 24 గంటలు పర్యవేక్షణ కొనసాగిస్తారని, ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ కూడా పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేస్తూ ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. భద్రతాపరంగా ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర, అదనపు కలెక్టర్ అమరీంద్ర, అచ్చంపేట ఆర్డీఓ యాదగిరితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పొద్దున అలౌ చేస్తున్నారు సార్, పొద్దున వచ్చేసి రాలేదు. లోపల రాకుండా తినేది ఉంటే కొంచెం ముందరికి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి భోజనం చేసుకోండి.
చేయగలుగుతూ భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ వచ్చి వారి దీవెనలు చూపించి Dengan sauti nasional dan semua.